ఓకే. ఇప్పుడు సెవెంత్ పేపర్ సంబంధించి మనకి నెపోలియన్ పతనానంతరం స్టార్ట్ అవుతుందని చెప్పుకున్నాము. అంటే నెపోలియన్ 1815లో నెపోలియన్ 1815లో వాటర్లూ యుద్ధంలో ఓడిపోయిన దగ్గర నుంచి అక్కడ వియన్నా కాంగ్రెస్ సమావేశం దగ్గర నుంచి మనకి ఐక్యరాజ్య సమితి ఏర్పాటయ్యే వరకు మనకి సిలబస్లో ఉంది. మీరు కొంతమంది ఇంతకుముందు అస్సలు వినకుండా కొద్దిమంది ఇప్పుడు వచ్చారు. ఇంతకుముందు విన్న వాళ్ళు ఉన్నారు. వియన్నా కాంగ్రెస్ అనేది షార్ట్ నోట్ కింద రాసుకోవాల్సి ఉంటుంది. 1815లో జరిగిన వియన్నా కాంగ్రెస్ ఓ పేపర్ తీసుకొని ఒకటి నోట్ చేయండి. మీకు మొత్తం అంతా కూడా దాని గురించి ఇప్పుడు ఏం చదవాలి ఇమీడియట్గా అనేది మొత్తం మీకు క్లారిఫికేషన్ ఇస్తాను. మీకు ఉపయోగపడుతుంది. అది రాయండి. వియన్నా కాంగ్రెస్ అనేది ఒక షార్ట్ నోట్. అది 1815 వియన్నా కాంగ్రెస్. వియన్నా కాంగ్రెస్ తర్వాత వియన్నా కాంగ్రెస్ తర్వాత మీరు రాయాల్సింది గుర్తు కంపల్సరిగా చదవాల్సింది ఇటలీ ఏకీకరణ. ఇటలీ ఏకీకరణ అంటే ఇటలీ ఏకీకరణ గురించి రాయండి అంటారు. ఇగో మైక్ ఆఫ్ చేయండి, కొద్దిగా డిస్టర్బెన్స్ ఉంది. ఇటలీ ఏకీకరణ గురించి రాయండి అనేది ఒకటి. తర్వాత జర్మనీ ఏకీకరణ. ఈ రెండు చాప్టర్ల నుంచి ఒక 15 మార్క్స్ క్వశ్చన్, ఒక 3 షార్ట్ నోట్స్ వస్తాయి. ఒకటి 15 మార్క్స్ క్వశ్చన్ గ్యారంటీగా. ఇది జర్మనీ ఏకీకరణలో 143 ఆర్టికల్. డిస్టర్బెన్స్ వస్తుందిరా. 143 మైక్ ఆఫ్ చేయి. 143 సార్ అదే మైక్ ఆఫ్ చేయాలి. ఓకే. జర్మనీ ఏకీకరణలో బిస్మార్క్ పాత్ర గురించి రాయండి అనేది 10 మార్క్స్ అదైనా వస్తుంది. లేదా ఇటలీ ఏకీకరణలో కౌంట్ కవూరు, మాజిని, గారిబాల్డి వీళ్ళ ముగ్గురు కృషి గురించి రాయండి అని 10 మార్క్స్ వచ్చిన రెండిట్లో ఒకటే 10 మార్క్స్ వచ్చిన వస్తుంది జనరల్గా. అది కాకుండా 3 5 మార్క్స్ షార్ట్ నోట్లు వస్తాయి. ఆ షార్ట్ నోట్స్ ఏంటంటే ఈ 10 మార్క్స్ క్వశ్చన్లో భాగమే, ప్రత్యేకించి ఏమీ చదవక్కర్లేదు. ఆ 10 మార్క్స్లో అంతర్భాగంగానే వస్తాయి. ఉదాహరణకి జోసెఫ్ మాజిని, అది షార్ట్ నోటు, ఎస్ఏలోనే ఉంటుంది అది. అలాగే కౌంట్ కవూర్, అది కూడా ఎస్ఏ క్వశ్చన్లోనే ఒక సైడ్ హెడ్డింగ్ కింద ఉంటుంది. తర్వాత గారిబాల్డి కూడా ఎస్ఏ క్వశ్చన్లో, గారిబాల్డి కూడా ఇటలీ ఏకీకరణ ఎస్ఏ క్వశ్చన్లోని భాగంగానే ఒక సైడ్ హెడ్డింగ్గా ఉంటుంది. అది కూడా నోట్ చేసుకోండి. తర్వాత బిస్మార్క్ గురించి రాయండి అంటే 5 మార్క్స్ షార్ట్ వస్తుంది. లేదా జర్మనీ ఏకీకరణలో బిస్మార్క్ పాత్ర గురించి వివరించండి అంటే 10 మార్క్స్. నోట్ చేసుకోండి ఇవన్నీ. మీకు టైం లేదు, పరీక్ష దగ్గర పడుతుంది. మీరు ఇన్నాళ్ళు ఏం చదివారో లేదో కొంతమంది అర్థం కాలేదు. ఇప్పటి నుంచైనా స్టార్ట్ చేసి టకటక చదివితే అవుతుంది. పుస్తకాలు కొన్నారో లేదో కూడా తెలియదు. ఆన్లైన్ క్లాస్కి రమ్మంటే రారు. ఇప్పుడేమో అందరికీ 0 అటెండెన్స్ కనిపిస్తుంది చాలామందికి. వాళ్ళేమో విద్యా దీవెనకి తర్వాత హాల్ టికెట్లకి కూడా లింక్ పెడుతున్నారు. సర్క్యులర్ కూడా వచ్చేసింది. కొంత పర్సెంటేజ్ అయినా సరే అటెండెన్స్ కనిపిస్తే ఆన్లైన్లో కొంత పర్వాలేదు, ఏదో సర్ది చెప్పొచ్చు. అసలు 0 అటెండెన్స్ తోటి హాల్ టికెట్ ఎలాగిస్తారని మమ్మల్ని అడుగుతున్నారు. తర్వాత మీ ఇష్టం మరి. ఓకే. జర్మనీ ఏకీకరణలో షార్ట్ నోటు బిస్మార్క్ ప్లస్ మొదటి విలియం కూడా జర్మనీ ఏకీకరణలో షార్ట్ నోట్ వస్తుంది. అయితే అది ఎస్ఏ క్వశ్చన్లో సైడ్ హెడ్డింగ్గా రాదు, అది కొంచెం సెపరేట్గానే రాసుకోవాలి.
కానీ మిగతాది ఆస్ట్రో ప్రష్యా యుద్ధం 1866 అప్పుడప్పుడు షార్ట్ నోట్గా ఇస్తున్నాడు, కానీ అది సైడ్ హెడ్డింగ్లో భాగమే. అంటే ప్రత్యేకించి మీరు రాసుకొని నానా యాతన పడిపోయి అది ఏంటో అని ఆందోళన పడక్కర్లే లేదు. మీరు ఎస్ఏ క్వశ్చన్ చదివితే అందులో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ పారిశ్రామిక విప్లవం 100% ఎస్ఏ క్వశ్చన్. నోట్ డౌన్. పారిశ్రామిక విప్లవం 100% ఎస్ఏ క్వశ్చన్ వస్తుంది. పారిశ్రామిక విప్లవం 18వ శతాబ్దం రెండవ అర్ధభాగంలో వచ్చిందని దీని గురించి రివిజన్ కూడా చేశాను, కానీ కొంతమంది వినలేదు. మరి పారిశ్రామిక విప్లవం ఉత్పత్తి విధానంలో వచ్చినటువంటి ఒక విప్లవాత్మకమైన మార్పు. అంటే కుటీర పరిశ్రమల్లో గతంలో వస్తువులను ఉత్పత్తి చేసేవాళ్ళు, కానీ పారిశ్రామిక విప్లవం వచ్చిన తర్వాత ఒకేసారి భారీ యంత్రాల సహాయంతో పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు నిర్మించి పెద్ద పెద్ద కోట్లాది రూపాయలు పెట్టుబడి పెట్టి ఆ వందల వేల మంది శ్రామికులను నియమించుకొని తక్కువ టైంలో ఎక్కువ వస్తువులను ఉత్పత్తి చేసే విధానమే పారిశ్రామిక విప్లవం. అంటే కుటీర పరిశ్రమల స్థానంలో భారీ యంత్రాల సహకారంతో తక్కువ టైంలో ఎక్కువ వస్తువులు ఉత్పత్తి చేసేది పారిశ్రామిక విప్లవం. ఇది ఇంగ్లాండ్లో ప్రారంభమైందని చెప్పుకున్నాను, ఒకసారి మీరు చదవండి ఈ పాయింట్ హైలైట్స్. ఇంగ్లాండ్లో ప్రారంభమైంది. ఇంగ్లాండ్లో ప్రారంభం అవడానికి కూడా అనేక కారణాలు వాళ్ళకి హెల్ప్ చేశాయి. ఇనుము బొగ్గు గనులని పక్క పక్కన దొరకడం, ఓడరేవులు సమీపంలో దొరకడం, అక్కడ పెట్టుబడి పెట్టడానికి కావాల్సినటువంటి మధ్యతరగతి వర్గం దగ్గర కోట్లాది రూపాయలు డబ్బు ఉండడం, మరి యంత్రాలు కొనుగోలు చేయడానికి పరిశ్రమలు స్థాపించడానికి విపరీతమైన డబ్బు అవసరం. దానికోసం ఆ డబ్బు ఉన్నటువంటి వ్యక్తులు ఇంగ్లాండ్లో ఉండడం, రాజులు సహకరించడం, ఎన్ని కారణాల వల్ల ఇంగ్లాండ్లో ప్రారంభమైంది పారిశ్రామిక విప్లవం. ఓకే, అది పారిశ్రామిక విప్లవం కూడా దేంట్లో ప్రారంభమైంది? వ్యవసాయ రంగం. ఇదే వ్యవసాయ రంగం, వ్యవసాయ విప్లవం దీన్ని సహకరించింది, అది వేరే సంగతి. వస్త్ర పరిశ్రమ, టెక్స్టైల్ ఇండస్ట్రీలో వస్త్ర పరిశ్రమలో ఈ పారిశ్రామిక విప్లవం వచ్చింది. దాంట్లో కొంతమంది యంత్రాలు కనుక్కోవడం అనేది సహకరించింది. అంటే స్పీడప్ అవడానికి, దూదిని ఏకడానికి, దూదిని దారంగా తీయడానికి, దారం మళ్ళీ వేరే చుట్టేది, నేసేది, అన్ని రంగాల్లోనూ కూడా ఏదో తురి అనే యంత్రం, స్పిన్నింగ్ జెన్నీ అనే యంత్రం, వాటర్ ఫ్రేము, మరమగ్గం, ఇలా ఒకటి 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 అందరూ కనిపెట్టడం జరిగింది. మీరు ఎస్ఏ చదివితే వాళ్ళ పేర్లు, ఆ యంత్రాలు కనుగొన్న సంవత్సరం అవన్నీ వస్తాయి అవి. సో ఈ విధంగా వస్త్ర పరిశ్రమలో నూతన యంత్రాల ఆవిష్కరణ వల్ల ఇది సాధ్యమైంది. తర్వాత ఇనుము బొగ్గు, అదే బొగ్గు సహాయంతో ఇనుమును కరిగించి యంత్రాలు తయారు చేయడం అనేది కూడా దీనికి అవసరం, అది కూడా సాధ్యపడింది. అంటే బొగ్గు గనుల్లోంచి బొగ్గు తీసి ఆ రాక్షస బొగ్గు సహాయంతో ఇనుమును కరిగించి ఇనుము సహాయంతో యంత్రాలు తయారు చేసి యంత్రాల సహాయంతో ఇక్కడ అన్నీ కూడా వస్తాయి. అంటే ఏ యంత్రానికైనా సరే ఇనుము అవసరం కదా, ఇనుము ఉక్కును, దానికోసం అది సాధ్యపడింది. రవాణా రంగంలో ఆవిరి యంత్రాన్ని కనుక్కోవడం జేమ్స్ వాట్. ఆ తర్వాత సరుకుల రవాణా, ప్రయాణికుల రవాణా, రోడ్డు, ఇలాగా విద్యుత్ శక్తి వాడకం పెరిగింది. ఇలా చాలా విషయాల్లో పారిశ్రామిక విప్లవం విస్తరించింది. ఇంగ్లాండ్లో ఒకేసారి ఈ ఆవిష్కరణలన్నీ సాధ్యపడ్డాయి. దాంతో కమ్యూనికేషన్ రంగంతో సహా అన్నీ కూడా సడన్గా మార్పులు వచ్చి, ఉత్పత్తి విధానంలోని అనేక మార్పులు వచ్చి, మొదట ఇంగ్లాండ్లో ప్రజలకు సరిపడగా వస్తువులు ఉత్పత్తి చేసి, ఆ తర్వాత పొరుగు దేశాలకి సరిపడగా వస్తువులు కూడా ఉత్పత్తి చేసి అమ్మడం, ఆ తర్వాత అక్కడ కూడా ఎక్స్ట్రా అయిపోయి వలసల మీద పడడం. అంటే ఆసియా, ఆఫ్రికా, దక్షిణ అమెరికా ఖండాల్లో వలసలు స్థాపించి ఆ వస్తువులు ఇక్కడ కూడా తీసుకొచ్చి అమ్మడం, ఇదంతా ఒక లింకప్. ఇది ఈ పారిశ్రామిక విప్లవం వలన శ్రామిక దోపిడీ ఎక్కువ జరిగిందని ఫలితాల్లో చెప్పుకుంటాం. శ్రామిక దోపిడీ ఇంత అంత కాదు. అంటే రోజుకి 18 గంటలు, ఆదివారం సెలవు ఉండేది కాదు, ప్రమాదకరమైన పరిస్థితుల్లో చనిపోతే నష్టపరిహారం ఉండేది కాదు, చేయిలు కాళ్ళు పోయినా కూడా నష్టపరిహారం ఇచ్చేవాళ్ళు కాదు, మురికివాడల్లో నివసించేవారు, భయంకరమైన వ్యాధులు వచ్చేవి, కలరా, మసూచి లాంటి వ్యాధులు, ప్లేగు వ్యాధి లాంటి వ్యాధులతోటి లక్షలాది మంది చనిపోయిన సందర్భాలు ఉన్నాయి. సో కార్మికులు భయంకరంగా నష్టపోయారు, పెట్టుబడిదారులు బాగా లాభపడ్డారు, ప్రభుత్వాలు పట్టించుకోలేదు. దీనికి వ్యతిరేకంగా కార్ల్ మార్క్స్ సామ్యవాదం వచ్చింది. కార్ల్ మార్క్స్ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అని రాసి శ్రామిక దోపిడీని నియంత్రించాలని, శ్రామిక శక్తి ఉద్యమించాలని చెప్పి
అతని తాలూకా కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనేది అద్భుతంగా కార్మికుల్లో నూతన ఉత్తేజాన్ని తీసుకొచ్చింది. అది షార్ట్ నోట్గా వస్తుంది. ఏది కార్ల్ మార్క్స్ కానీ కమ్యూనిస్ట్ మేనిఫెస్టో ఏది ఇచ్చినా అదే ఆన్సరు. అది కూడా నోట్ చేసుకోండి. అంటే పారిశ్రామిక విప్లవానికి కారణాలు, పారిశ్రామిక విప్లవ ఫలితాలు, అది ఎస్ఏ క్వశ్చన్ 10 మార్క్స్కి. కార్ల్ మార్క్స్ లేదా కమ్యూనిస్ట్ మేనిఫెస్టో అనేది షార్ట్ నోట్. నోట్ డౌన్, రాయండి అది. కమ్యూనిస్ట్ మేనిఫెస్టో లేదా కార్ల్ మార్క్స్ అన్న అదే క్వశ్చన్, అదే ఆన్సర్. పారిశ్రామిక విప్లవం కారణాలు, ఫలితాలు అంటే ఇజ్రాయిల్ మొత్తం అంతా రాయాలి. పారిశ్రామిక విప్లవం అంటే ఎటు డెఫినేషన్, పారిశ్రామిక విప్లవం ఇంగ్లాండ్లో ఎందుకు ప్రారంభమైంది ఒక చిన్న పేర, ఆ తర్వాత వస్త్ర పరిశ్రమలో వచ్చిందని, వస్త్ర పరిశ్రమలో కొన్ని యంత్రాలు ఎవరెవరు కనిపెట్టారో రాస్తారు, తర్వాత ఇనుము బొగ్గు పరిశ్రమ, ఆ తర్వాత రవాణా రంగం, ఆ తర్వాత ఇతర రంగాలు, ఈ విధంగా వచ్చే తర్వాత ఫలితాలు. ఈ ఫలితాల్లోనే ఈ శ్రామిక దోపిడీకి వ్యతిరేకంగా సామ్యవాదులని, కమ్యూనిస్టులని, అరాచకవాదులని ఇలా రకరకాల వాదాలు ఉద్భవించాయి. అవన్నీ ఫలితాల కింద వస్తాయి. ఓకే, ఇది పారిశ్రామిక విప్లవం గురించి మీరు ఒకసారి రీడ్ చేయండి. డౌట్ ఉంటే అడగండి. దాని మీద వచ్చే 10 మార్క్స్కి వచ్చిన షార్ట్ నోటు. ఇంకా లూయి బ్లాంక్ అని అతను కూడా సామ్యవాది, ఫ్రాన్స్లో సామ్యవాది లూయి బ్లాంక్. ఇతను కూడా శ్రామికుల కోసం పోరాడతాడు. శ్రామికులకు కనీస వేతనాలు ఉండాలి, ఆదివారం ఒక సెలవు దినం ఉండాలి, లేదా ఒక నిరుద్యోగ భృతి ఉండాలి, నిరుద్యోగులు అయితే శ్రామికులకి నిరుద్యోగ భృతి కల్పించాలని, ప్రమాదవశాత్తు మరణిస్తే నష్టపరిహారం ఇవ్వాలని, ఇలా రకరకాల డిమాండ్స్ని పెట్టి కొన్ని సాధిస్తాడు. ప్రభుత్వమే పరిశ్రమలు స్థాపించి శ్రామికులకి ఉద్యోగాలు ఇవ్వాలని, అంటే ప్రభుత్వ కార్ఖానాలు ఏర్పాటు చేయాలని, ఇలా రకరకాలుగా ఫ్రాన్స్లో ఒక లూయి బ్లాంక్ అనే ఒక సామ్యవాది కూడా కృషి చేశాడు. సమ్టైమ్స్ అతను కూడా అడుగుతున్నారు షార్ట్ నోట్ కింద, అది కూడా నోట్ చేసుకోండి. లూయి బ్లాంక్ ఫ్రమ్ ఫ్రాన్స్, అది షార్ట్ నోటే. కార్ల్ మార్క్స్ షార్ట్ నోటే. అంటే పారిశ్రామిక విప్లవంలో 2 షార్ట్ నోట్లు, ఒక ఎస్ఏకి వచ్చాను. రాశారా? సో ఇప్పటికీ 3 లెసన్స్ మీరు ఏం రాయాలి ఏంటనేది తెలిసింది మీకు. పారిశ్రామిక విప్లవం అది అయిపోయింది. వియన్నా కాంగ్రెస్ 5 మార్క్స్ షార్ట్ నోటు, అలాగే ఇటలీ ఏకీకరణలో షార్ట్ నోట్లు చెప్పాను, ఒక ఎస్ఏ. దానికి సంబంధించి మీకు వినాలని ఇంట్రెస్ట్ ఉండి రిక్వెస్ట్ చేస్తే, ఎందుకంటే 1-2 సార్లు దీన్ని రివ్యూ కూడా చేసేసాం ఈ మధ్యకాలంలో, చాలామంది మీరు రాలేదు. చెప్పమంటే మళ్ళీ ఒకసారి రివిజన్ చేస్తాను మామూలుగా, ఇది హైలైట్స్ని వివరిస్తూ. ఓకే, జర్మనీ ఏకీకరణ, ఇటలీ ఏకీకరణలో ఒక ఎస్ఏకి వచ్చిన 100% వస్తుంది. మిగతా ఒక 3 ఏమో షార్ట్ నోట్లు వస్తాయి. అవి కూడా ఇప్పుడు నోట్ చేసుకున్నారు కదా. ఇది గారిబాల్డి అని, కౌంట్ కవూర్ అని, తర్వాత జోసెఫ్ మాజ్ని, బిస్మార్క్, మొదటి విలియం, ఇలాగా షార్ట్ నోట్లో 3 వస్తాయి. ఆ 3 + 10 ఒకటి, అంటే మొత్తం 10 + 15 25 మార్క్స్. ఈ ఇటలీ ఏకీకరణ, జర్మనీ ఏకీకరణలో 25 మార్క్స్కి మీరు ఆన్సర్ చేస్తారు. మోర్ దెన్ 90% ఛాన్సెస్ అవి. ఇక ఆ తర్వాత మొదటి ప్రపంచ యుద్ధానికి కారణాలు, ఇది కూడా మోర్ దెన్ 90% గ్యారంటీ. మొదటి ప్రపంచ యుద్ధానికి కారణాలు, నోట్ డౌన్. మొదటి ప్రపంచ యుద్ధం 1914 నుంచి 18 వరకు జరిగింది. 1914 to 1918. ఏ వర్గాలకు అనేది రాసుకోండి. జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ, టర్కీ. జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ, టర్కీ ఒక వర్గం, వీటిని అక్షరాజ్యాలు అంటారు.
వీటినే అక్షరాజ్యాలు అంటారు. ఇవి ఒక కూటమిగాను, మిగిలిన దేశాలన్నీ కూడా మిత్ర దేశాలు. ఏది ఫ్రాన్సు, ఇంగ్లాండు, రష్యా, తర్వాత లేటుగా ఒక 2 ఏళ్ళ తర్వాత అమెరికా జాయిన్ అయింది. అమెరికా, స్వీడన్, నార్వే, డెన్మార్క్, స్పెయిన్, ఇటువంటి దేశాలన్నీ కూడా ఒక మిత్ర దేశాలుగా అదొక వర్గం. ఈ 4 దేశాలు ఒక వర్గం. ఈ 2 వర్గాల మధ్య చిలికి చిలికి గాలివానగా కారణాలు అయితే అనేకం ఉన్నాయి. తక్షణ కారణం ఒకటి ఉంది. అయితే ఇవి 1914 ఆగస్టులో మొదటి ప్రపంచ యుద్ధానికి ఈ కారణాలన్నీ దారితీస్తాయి. 18లో ముగుస్తుంది ఇది. తర్వాత 19లో వర్సేల్ సంధి, జర్మనీతో చేసుకున్నటువంటి సంధి. అంటే ఈ అక్షరాజ్యాలు ఏవైతే అనుకున్నా ఇవి ఓడిపోయాయి. ఓడిపోయాయి? జర్మనీ, ఆస్ట్రియా, ఇటలీ మధ్యలో జంప్ అయింది, టర్కీ. ఈ 3 దేశాలు ఓడిపోయాయి. మిత్ర రాజ్యాలు విజయం సాధించాయి. 3 దేశాలు ఘోరంగా ఓడిపోయాయి: జర్మనీ, ఆస్ట్రియా, టర్కీ. ఇటలీ ఉండేది ప్రారంభంలో, అది మధ్యలో జంప్ అయిపోయి మిత్ర రాజ్యాల వైపు వచ్చేసింది అది. సో చివరికి ఓటమి చెందిన రాజ్యాలు ఆ 3. అందులో జర్మనీతో చేసుకున్న సంధి వర్సేల్స్. ఇది షార్ట్ నోటే, వర్సేల్స్ సంధి. మీరు రేపు చదవాల్సినవి, ఇప్పటి వరకు చదవకపోతే ఈ రోజు నుంచి అయినా చదవాల్సినవి. ఇప్పుడు నేను ఇన్నాళ్ళు బట్టి 1-2 సార్లు రివిజన్ చేశానివి. అవి విన్న వాళ్ళు ఎలాగో వాళ్ళకి తెలుసు. కావాలనుకుంటే మళ్ళీ వాళ్ళు వింటున్నారు, నోట్ చేసుకుంటున్నారు. ఓకే, మిగతా వాళ్ళు నోట్ చేసుకొని ఓహో ఇంత ఉందా అని కనీసం మీరు ప్లాన్ అనే చేసుకుంటారు. అది రోజు వస్తే క్లాసులకి. తర్వాత మీకు ఇంటర్నల్ మార్క్స్ కూడా మీరు రాస్తేనే. ఒకవేళ ఆన్లైన్లో కండక్ట్ చేయమంటే ఆన్లైన్లో నేనే ప్రశ్నలు అడుగుతాను, దాన్ని బట్టే మార్కులు వేసి పాస్ చేస్తాను, లేకపోతే లేదు. నా రూల్స్ ప్రకారం నేను వెళ్ళిపోతాను. మీకు హెల్ప్ చేయాలంటే మాత్రం మీరెవరో కూడా కేర్లెస్గా ఆన్లైన్ క్లాసులు రాకుండా వాట్సాప్లో మాత్రం బోల్డ్ చాటింగ్లు చేస్తారు. దానికి నెట్ బ్యాలెన్స్ ఉంటుంది, మీకు టైము ఉంటుంది, ఖాళీ ఉంటుంది. కానీ క్లాస్ వినాలంటే మాత్రం ఉండదు. మరి మీలాంటి ఇర్రెగ్యులర్గా ఉన్న వాళ్ళకి ఏమి హెల్ప్ చేస్తాం? సో మీకు ఎన్ని మార్కులు వస్తే అన్నీ వేస్తాం. పోయిన వాళ్ళు పరీక్ష పోతే పోతుంది, డిగ్రీ 1 సంవత్సరం ఆగితే ఆగుతుంది. నేను మాత్రం మీకు ఆన్లైన్ టెస్ట్, ఒకవేళ యూనివర్సిటీ వాళ్ళు ఆన్లైన్ టెస్ట్లోనే ఇంటర్నల్ మార్క్స్ వేయమంటే ఆన్లైన్లో నేనే ప్రశ్నలు అడుగుతాను, సమాధానం చెప్తేనే మార్కులు వేస్తాను, లేకపోతే లేదు. ఒకవేళ రిటర్న్గా టెస్ట్ పెట్టమన్నారు అనుకోండి యూనివర్సిటీ వాళ్ళు, నేను కాలేజీకి ఒకరోజు వచ్చి ఈ టెస్ట్ పెడతాను. ఆ టెస్ట్లో రాసిన వాళ్ళకే మార్కులు, అది కూడా పాస్ అయిన వాళ్ళకే పాస్ మార్కులు. తర్వాత మీ ఇష్టం మరి. ఎందుకంటే ఊరికినే వచ్చినా రాకపోయినా వేసేయడాలు అవన్నీ కూడా మరి లేవు అవి, అటువంటి తప్పు కూడాను. సో కొత్త గైడ్ లైన్స్, కొత్త నిర్ణయాలు వస్తున్నాయి. ఎందుకంటే ఆన్లైన్లో క్లాసులు సరిగా జరగట్లేదు, ఎక్కువ మంది రావట్లేదు అనేది కమిషనర్ దృష్టికి వెళ్ళింది. ఎందుకంటే మేము క్లాసులు చెప్తున్నప్పుడు మీరు ఎంతమంది అటెండ్ అవుతున్నారో అది పోస్ట్ చేసి వాళ్ళకి రికార్డ్ చేసి మరీ పెడుతున్నాం కమిషనరేట్కి. సో అక్కడ గమనించిన విషయాలు ఏంటి? చాలామంది ఆన్లైన్ క్లాసులకు అటెండ్ కావట్లేదని. మేము ఎంత చెప్పినా, గ్రూపుల్లో మెసేజ్ పెట్టినా మీరేమో రారు. సో అటు పూర్తిగా రాని వాళ్ళకి ఎలాగ మీరు హాల్ టికెట్లు ఇస్తారని వాళ్ళు ప్రశ్నించడమే కాదు, సర్క్యులర్ కూడా ఇచ్చారు. తర్వాత మీ ఇష్టం మరి. ఇంటర్నల్ మార్క్స్ మీ ముందుంది, హాల్ టికెట్స్ తీసుకోవడం కూడా మీ చేతుల్లోనే ఉంది. తర్వాత ఇవన్నీ ఆలోచించుకోండి. ఎనీహౌ, అగైన్ కమ్ టు ది పాయింట్. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలోనే అమెరికా ప్రెసిడెంట్ వుడ్రో విల్సన్ 14 సూత్రాలు ప్రకటించాడు, 14 పాయింట్స్. అది షార్ట్ నోట్గానే వస్తుంది, అది నోట్ చేసుకోండి. 1914 వుడ్రో విల్సన్ 14 సూత్రాలు, 14 పాయింట్స్. వుడ్రో విల్సన్ ఎవరు? అమెరికన్ ప్రెసిడెంట్. ప్రపంచ శాంతి కోసం 14 సూత్రాలని, ప్రపంచ శాంతి కోసం 14 సూత్రాలు ప్రవేశపెట్టాడు. అందులో చివరి పాయింట్, చివరి సూత్రం, అంతర్జాతీయ శాంతి కోసం నానాజాతి సమితి ఏర్పాటు.
ఒక సంస్థ ఉండాలని నానాజాతి సమితి ఏర్పాటుకి వుడ్రో విల్సన్ సూచించినటువంటి 14 పాయింట్లో ఒకటి. దాని ప్రకారమే మొదటి ప్రపంచ యుద్ధానంతరం నానాజాతి సమితి ఏర్పాటైంది 1920లో. నానాజాతి సమితి నానాజాతి సమితి మీకు సింపుల్గా నానాజాతి సమితి 5 మార్క్స్కి అడగడానికి 50% చాయిస్ ఉంది. లేదా నానాజాతి సమితి లక్ష్యాలు, సాధించిన విజయాలు లేదా వైఫల్యాలు, అది నోట్స్ కూడా ఇవ్వడం జరిగింది ఈ మధ్యకాలంలో నేను వచ్చిన వాళ్ళకి. నానాజాతి సమితి అంటే ఏంటి రాస్తారు, నిర్మాణం రాస్తారు మామూలుగా సింపుల్గా. నానాజాతి సమితి ఏమి సాధించింది, ఏ విషయాల్లో ఫెయిల్ అయింది, ఎందుకు ఫెయిల్ అయింది. నానాజాతి సమితి ఫెయిల్ అవడం వల్లే కదా రెండో ప్రపంచ యుద్ధం మళ్ళీ వచ్చింది. అసలు ఈ సమితి స్థాపించడంలో ప్రధాన ఉద్దేశం ఏంటి, మరొక ప్రపంచ యుద్ధం రాకూడదని కదా. మరొక ప్రపంచ యుద్ధం రాకూడదని ఈ నానాజాతి సమితి ఏర్పాటైంది. మరి ఈ నానాజాతి సమితి ఫెయిల్ అవడం వల్లే రెండో ప్రపంచ యుద్ధం 1939 నుంచి 1945 వరకు 6 ఇయర్స్ పాటు జరిగింది కదా. సో ఎందుకు ఫెయిల్ అయింది, నానాజాతి సమితి ఫెయిల్ అవడానికి కారణాలు ఏమిటి. ఈ విధంగా 10 మార్క్స్ క్వశ్చన్ కూడా 50% చాయిస్. నానాజాతి సమితి లక్ష్యాలు లేదా సాధించిన విజయాలు, వైఫల్యాలు, టోటల్గా నానాజాతి సమితి గురించి అడుగుతారు. అది 50% 10 మార్క్స్ క్వశ్చన్. లేదా సింపుల్గా నానాజాతి సమితి అన్నారనుకోండి, ఎంత మ్యాటర్ రాయనక్కర్లేదు. నానాజాతి సమితి ఎప్పుడు ఏర్పాటైంది, దాని ప్రధాన అంగాలు జస్ట్ పాయింట్స్ 1 2 3 4 5 అని రాస్తారు. ఆ తర్వాత ఇది ఒక 2-3 విజయాలు ఏవో రాసుకుంటారు. ఎందుకంటే 10 మార్క్స్ చదువుతారు కాబట్టి 5 మార్క్స్ రాయడం చాలా ఈజీ. ఏవో 2-3 విజయాల గురించి రాస్తారు, అది సాధించినటువంటివి. తర్వాత ఎందుకు ఫెయిల్ అయింది అనేది ఒక 2-3 వైఫల్యాలు రాస్తారు, ఒక పేజీ వచ్చేస్తుంది. ఆ విధంగా నానాజాతి సమితి అనేది ఎయిదర్ 10 మార్క్స్ ఆర్ 5 మార్క్స్. 100% అది కానీ ఇది కానీ ఉంటుంది. 10 మార్క్స్కి ఇస్తే 5 మార్క్స్కి ఉండదు. మరి ఒకవేళ 5 మార్క్స్కి అడిగితే 10 మార్క్స్కి అడగడు. ఆ విధంగా ఇది 50% ఛాన్స్. అయితే 5 మార్కులకి లేదా 10 మార్కులకి ఏదోటి మాత్రం 100% గ్యారంటీ. సో ఇది కంపల్సరిగా మీకు క్వశ్చన్ పేపర్ చూడగానే ఉంటుంది. నెక్స్ట్ రష్యా విప్లవం నోట్ చేసుకోండి. ఇప్పుడు ఇవి రాసుకున్నారు కదా, ఐక్యరాజ్య సమితి, ఇది నానాజాతి సమితి 5 మార్కులకని, లేదా నానాజాతి సమితి వైఫల్యాలు విజయాల గురించి అని. నోట్ చేసుకోకపోతే అది కూడా నోట్ చేయండి. సో నెక్స్ట్ రష్యా విప్లవం. రష్యా విప్లవంలో 10 మార్క్స్ 5 మార్క్స్ అంటే 15 మార్క్స్ ఈ చాప్టర్ నుంచి ఛాన్సెస్. 15 మార్క్స్ గ్యారంటీ, అదే 15 అంటాను, 10 మార్క్స్కి వచ్చిన గ్యారంటీ. నెక్స్ట్ 5 మార్క్స్కి వచ్చిన అందులోంచి ఇస్తాడా, ఇచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి కానీ. సో రష్యా విప్లవం అనేది 10 మార్క్స్కి వచ్చిన కింద ఎప్పుడు ఉంటుంది. అది రష్యా విప్లవం 1917. దీంట్లో జార్ చక్రవర్తుల వైఫల్యాలు, అంటే రష్యా చక్రవర్తుల్ని జార్ చక్రవర్తులు అంటారు. అందులో మొదటి జారు, రెండవ జారు, మొదటి నికోలస్, రెండో నికోలస్, వీళ్ళందరూ జార్ చక్రవర్తులే. వీళ్ళ తాలూకా అణచివేత విధానాలు ఇవన్నీ ఒక కారణం. రాజకీయ కారణాలు అయితే సామాజికంగా అంతరాలు, ఫ్రెంచ్ విప్లవ కాలం నాటి సామాజిక అంతరాలు, రైతుల మీద భారం, కార్మికుల తాలూకా పారిశ్రామిక విప్లవం వల్ల శ్రామికులు దోపిడీకి గురయ్యారన్నాను కదా, ఈ శ్రామికుల తాలూకా తిరుగుబాటు, విప్లవ పార్టీల ఏర్పాటు, అంటే బోల్స్విక్ పార్టీ, లెనిన్ నాయకత్వంలో బోల్స్విక్ పార్టీ విప్లవాన్ని తీసుకురావడం. దానికంటే ముందు 1905లో ఒక చిన్న విప్లవం జరుగుతుంది.
అంటే జార్ చక్రవర్తికి వినతి పత్రం ఇవ్వడానికి కార్మికులందరూ కూడా, రైతులు కార్మికులు కలిసి ఒక వినతి పత్రం ఇవ్వడానికి ఫాదర్ గఫాన్ నాయకత్వంలో జార్ చక్రవర్తి నివసించే వింటర్ ప్యాలెస్కి ఊరేగింపుగా వెళ్తారు. వింటర్ ప్యాలెస్ అనేది పెట్రోగ్రాడ్లో పెట్రోగ్రాడ్ నగరంలో రాజుగారి నివాస భవనం. దానికి వినతిపత్రం ఇవ్వడానికి వెళ్తూ ఉంటే అన్యాయంగా కాల్పులు జరిపిస్తాడు జార్ చక్రవర్తి. దాంతో చాలామంది చనిపోతారు, వందల మంది. దాంతో రోడ్డంతా రక్తసిక్తం అవడం వల్ల దాని బ్లడీ సండేగా పేరు వచ్చింది, అది ఆదివారం అవడం వల్ల. ఇది ఒక సైడ్ హెడ్డింగ్గా ఉంటుంది. అప్పుడప్పుడు 5 మార్క్స్ వచ్చింది కూడా. 1905లో ఈ రష్యా విప్లవంలో భాగంగానే ఒక చిన్న విప్లవం, దాన్ని రష్యా విప్లవం అంటాం. 1905 రష్యా విప్లవాన్ని ఈ ఫాదర్ గఫాన్ నాయకత్వంలో ఊరేగింపుగా వెళ్ళిన వాళ్ళ మీద కాల్పులు జరపడం, అదొక ఇన్సిడెంట్. అది షార్ట్ నోట్ కిందే వస్తుంది. తర్వాత విప్లవ పార్టీలు ఏర్పాటు అవడం, దీని గురించి 1-2 సార్లు నేను రివిజన్ చేశాను, నోట్స్ కూడా ఇచ్చాను ఈ మధ్యకాలంలో. ఓకే. తర్వాత జార్ చక్రవర్తి సింహాసనం నుంచి దిగిపోవడం, తర్వాత బోల్షివిక్ విప్లవం 1917లో లెనిన్ నాయకత్వంలోని తీవ్రవాద బోల్షివిక్ పార్టీ మితవాదులను తొలగించి రష్యాలో కమ్యూనిస్టు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ప్రపంచంలోనే మొదటి కమ్యూనిస్టు ప్రభుత్వం రష్యా. ఇవి మీకు కాస్త హైలైట్స్ మీకు అర్థం కావడానికి, మీరు ఇప్పుడు రేపు చదవడానికి స్టార్ట్ చేస్తారు కాబట్టి అసలు కంగారు పడిపోయి ఇదేమిటి అదేమిటి అని అనుకోకుండా, ఓహో ఈ ఇన్సిడెంట్స్ ఇవి ఉంటాయా ఈ ఎస్ఏ క్వశ్చన్లో, ఈ సైడ్ హెడ్డింగ్స్ ఉంటాయి అని మీకు కొంచెం హైలైట్స్ అవగాహన కల్పించడం కోసం ఇలా చెప్పుకుంటూ వెళ్తున్నాను నేను. అంతేగాని ఇలా చెప్పేసి సిలబస్ అయిపోయిందని కాదు. మీరు ఎలాగో చాలామంది వినలేదు, కొద్దిమంది విన్నారు. కొద్దిమంది దుర్గాప్రసాద్ అని, తర్వాత పద్మిని అని వీళ్ళు విన్నారు, కళ్యాణి. అయితే కొంతమంది అసలు చాలామంది రావడం మానేసి ఎగ్గొట్టేసి తిరుగుతున్నారు. ఎనీహౌ రేపు మీకు పాఠం చదివేటప్పుడు అర్థం అవడం కోసం ఇప్పుడు మీకు ఇమీడియట్గా కొన్ని హైలైట్స్ మీకు వివరిస్తున్నాను అలాగా. సో జారు చక్రవర్తుల తాలూకా నిరంకుశ విధానాలు మొదటి సైడ్ హెడ్డింగ్గా వస్తుంది. తర్వాత 1905 ఇప్పుడు చెప్పినటువంటి రష్యాలో ఒక చిన్న ఎపిసోడ్ విప్లవం. ఆ తర్వాత విజ్ఞుల రచనలు, అంటే గొప్ప గొప్ప ఇప్పుడు ఫ్రెంచ్ విప్లవంలో రూసో సోషల్ కాంట్రాక్ట్ థియరీ రాశాడు కదా, మాంటెస్క్యూ స్పిరిట్ ఆఫ్ లాస్, వోల్టేరు ది ఏజ్ ఆఫ్ లూయిస్ 14 అని. ఇలాగా వీళ్ళ రచనలు ఏ విధంగా ఫ్రెంచ్ విప్లవానికి దోహదం చేశాయో రష్యాలో కూడా కొంతమంది మ్యాక్సిమ్ గోర్కీ, ది మదర్, టాల్స్టాయ్, చెకోవ్ లాంటి కొంతమంది రచనలు ఫ్రెంచ్ విప్లవకారుల్ని రెచ్చగొడతాయి. సో అక్కడలాగే ఇక్కడ కూడా విజ్ఞుల రచనలని, రాజకీయ పార్టీల ప్రభావం, ఇవన్నీ రష్యా విప్లవానికి కారణాలే. అలాగే సైనిక కారణాలు, రష్యా జపాన్ చేతిలో ఓడిపోవడం, ఇవన్నీ కూడా సైనిక కారణాల్లోకి వస్తాయి. ఇక ఆ తర్వాత చూస్తే జార్ 2వ నికోలస్, రష్యా చక్రవర్తుల్లో చివరివాడు జార్ 2వ నికోలస్. అతను ఉరి తీస్తారు ఏకండిగా, అతను పూర్తి ఉరి తీసేయడమే జరిగింది. అక్కడ ఫ్రెంచ్ విప్లవంలో 16 లూయిని ఎలాగ ఉరి తీశారో 1792లో 16 లూయిని ఉరి తీసేసి అక్కడ ఫ్రెంచ్ రిపబ్లిక్ని ఏర్పాటు చేశారు. అలాగే ఇక్కడ 2వ నికోలస్ని ఉరి తీసేసిన తర్వాత ఇక్కడ కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటు చేశాడు లెనిన్ నాయకత్వంలో కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటు 1917. ఇది చారిత్రాత్మక ఘటన. ప్రపంచంలోనే మొట్టమొదటి కమ్యూనిస్టు దేశం. మిగతా దేశాలన్నీ ఆ రోజుల్లో పెట్టుబడిదారీ దేశాలే. ఇది ఫ్రాన్స్, ఇంగ్లాండు, అమెరికా లాంటి పెద్ద పెద్ద దేశాలన్నీ కూడా పెట్టుబడిదారీ దేశాలు. దానికి వ్యతిరేకంగా కమ్యూనిస్టు ప్రభుత్వం ఏర్పాటైనట్టు ఒక విధంగా శ్రామిక ప్రభుత్వం. కమ్యూనిస్టు ప్రభుత్వం అంటే శ్రామిక ప్రభుత్వం, శ్రామికుల తిరుగుబాటుతోటి, శ్రామికుల విజయం ఇది. రష్యా విప్లవం అంటే శ్రామికుల విజయం. శ్రామికుల అండతోటే రష్యాలో విప్లవాన్ని తీసుకొచ్చాడు లెనిన్. ప్రజలకు శాంతి, భూమి, తిండి ఈ 3 కల్పిస్తానని లెనిన్ వాగ్దానం చేసి మరీ అధికారంలోకి వస్తాడు. మితవాదులను కూడా పక్కకు నెట్టేసి, మితవాదులు అంటే మెన్స్విక్లు, అక్కడ అతివాదులు అంటే బోల్స్విక్లు అంటాం. బోల్స్విక్ నాయకుడు లెనిన్, మితవాదులు అంటే మెన్స్విక్లు, దాని నాయకుడు కెరన్స్కీ.
ఈ విధంగా అక్కడ రెండు వర్గాలు ఉంటాయి. చివరికి అతివాదులైనటువంటి బోల్షివిక్లే అధికారంలోకి వస్తారు. బోల్షివిక్ పార్టీ నాయకుడు లెనిన్, లెనిన్నే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాడు. ఎర్ర సైన్యాన్ని రూపొందిస్తాడు ట్రాటస్కీ సహాయంతో. అతని యుద్ధమంత్రి ట్రాటస్కీ సహాయంతో ఎర్ర సైన్యాన్ని రూపొందించి విప్లవానికి వ్యతిరేకులైన అందరినీ కూడా ఏరి పారేస్తాడు. ఆ విధంగా రష్యాలో కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని విజయవంతంగా స్థాపిస్తాడు. వనరులన్నీ కూడా, ఉత్పత్తి కారకాలన్నింటినీ కూడా జాతీయం చేసేసి, బ్యాంకులు జాతీయం చేసేసి, ప్రజలందరికీ సమాన హక్కులు కల్పిస్తూ ప్రజలందరికీ ఉపాధి కల్పిస్తాడు. రష్యాని ముందుకు తీసుకెళ్తాడు. అతని తర్వాతే స్టాలిన్ వస్తాడు. లెనిన్ తర్వాత స్టాలిన్. సో ఈ విధంగా రష్యా విప్లవం 10 మార్క్స్ క్వశ్చన్. మీరు అది కంపల్సరిగా లెనిన్ 5 మార్క్స్ అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ. రాయండి, లెనిన్ 5 మార్క్స్కి, రష్యా విప్లవానికి కారణాలు ఫలితాలని 10 మార్క్స్. రష్యా విప్లవానికి 2 దఫాలుగా ఫాల్ ఆఫ్ జార్ అంటే 1917లో ఫిబ్రవరి విప్లవం ఒకటి, అక్టోబర్ విప్లవం ఒకటి. రష్యా క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరి విప్లవం, అక్టోబర్ విప్లవం. అంటే ఇప్పుడు మనం అందరం ఆచరిస్తున్నటువంటి గ్రెగేరియన్ క్యాలెండర్కి రష్యా క్యాలెండరు 13 రోజులు తక్కువగా ఉంటుంది. 13 రోజులు వెనకబడి ఉంటుంది రష్యా క్యాలెండర్. రష్యా క్యాలెండర్ ప్రకారం జార్ చక్రవర్తి రెండవ నికోలస్ సింహాసనం దిగిపోవడాన్ని ఫిబ్రవరి రెవల్యూషన్ అంటారు. లెనిన్ నాయకత్వంలోని బోల్షివిక్ పార్టీ అధికారంలోకి రావడాన్ని అక్టోబర్ విప్లవం అంటారు. ఓకే, అక్టోబర్ విప్లవం వేరు, ఫిబ్రవరి విప్లవం వేరు. జార్ చక్రవర్తి దిగిపోవడం ఫిబ్రవరి విప్లవం, లెనిన్ నాయకత్వంలో కమ్యూనిస్ట్ ప్రభుత్వం రావడం అక్టోబర్ విప్లవం. ఆ డిఫరెన్స్ తెలియాలి. ఇదేంటి రష్యా విప్లవాలు 2 కనిపిస్తున్నాయి, 3 కనిపిస్తాయి మీకు. 1905లో అది కూడా రష్యా విప్లవమే అంటారు. 1905లో ఫాదర్ గఫాన్ నాయకత్వంలో ఊరేగింపుగా వెళ్ళిన వాళ్ళ మీద కాల్పులు జరపడం, ఆ సంఘటన అనేది అది 1905 విప్లవం అని. అది 5 మార్క్స్కి అడిగాడు 1-2 సార్లు 1905. లెనిన్ 5 మార్క్స్. సో ఇక్కడ విప్లవాలు మరొక 2 కనిపిస్తాయి, అదే ఫిబ్రవరి విప్లవం, అక్టోబర్ విప్లవం. ఇప్పుడు చెప్పాను కదా క్లారిఫికేషన్, కన్ఫ్యూజ్ అవ్వకూడదు చదివేటప్పుడు. డౌట్స్ ఉంటే అడగండి మామూలుగా ఎప్పుడైనా మళ్ళీ క్లాసుల్లో. ఓకే, దీన్ని రష్యా విప్లవానికి కారణాలు మరియు ఫలితాలను టోటల్గాను లేదా షార్ట్ నోట్లో రావడానికి మీరు రాసుకోవాల్సినవి 1905 విప్లవం లెనిన్. సమ్ టైమ్స్ ఎప్పుడో రెండో నికోలస్ అని అడిగిన సందర్భాలు కూడా ఇప్పుడు ఉన్నాయి. రెండో నికోలస్ అంటే రష్యా చక్రవర్తుల్లో చివరివాడు, గురితీయబడినవాడు రెండో నికోలస్. ఇతడు పత్రికల మీద ఎలాగ ఆంక్షలు విధించాడు, రాజకీయ పార్టీల మీద అట్లా అంచడానికి ఎలా చూశాడు. అస్వాన్ రై, ఇప్పుడు ఎక్కువ మంది ఉన్నారు తీయించది రై. ఓకే, రెండో నికోలస్ రెండో నికోలస్ గురించి అనుకోకుండా అడిగితే దాన్ని కాస్త మేనేజ్ చేసుకొని మీరు రాసుకోవాల్సి ఉంటుంది. ఓకే, కొంచెం మేనేజ్ చేయాలి. ఎలాగ దాని గురించి ప్రత్యేకించి నోట్స్ మీరు రాయరు కాబట్టి. ఇతరులు కూడా నిరంకుశవాదే రెండో నికోలస్ కూడాను. రెండో నికోలస్ పత్రికల మీద ఆంక్షలు విధించాడు. ఎవరు విదేశాలు వెళ్ళకూడదు అంటే విదేశాల్లో జరుగుతున్నటువంటి విప్లవాలు తెలుసుకొని ఇక్కడ విప్లవం లేవదీస్తారేమని విదేశ పర్యటనల మీద నిషేధ ఆజ్ఞలు విధిస్తాడు. ఓకే, ఆ రాజకీయ పార్టీలు నిషేధిస్తుంటాడు. ఫాదర్ గఫాన్ నాయకత్వంలో వినతిపత్రం ఇవ్వడానికి వెళ్ళిన వాళ్ళ మీద
కాల్పులు జరిపించాడు రెండో నికోలస్. అణచివేత విధానాలు అవలంబించడం వల్ల శ్రామికుల్లోనూ కర్షకుల్లోనూ వ్యతిరేకత ఏర్పడిందని. అలాగే 1905లో జపాన్ చేతిలో రష్యా ఓడిపోవడానికి కూడా రెండో నికోలస్సే కారణం. చివరికి 1917 ఫిబ్రవరిలో రెండో నికోలస్ ఉరితీయబడ్డాడు. ఫాల్ ఆఫ్ జార్. ఇలాగా 4 పాయింట్లు అతని గురించి రాసుకుంటే చాలు. మీరు అతని గురించి రెండో నికోలస్ అడిగినా కూడా రాసేయవచ్చు. ఎందుకంటే ఆ విప్లవానికి కారణాల్లో అతనే చివరివాడు. అతడు జపాన్ చేతులు ఓడిపోవడానికి కారణమయ్యాడు. కాల్పులు జరిపించాడు. ఫాదర్ గఫాన్ నాయకత్వంలో సైన్యం మీద, పత్రికల మీద ఆంక్షలు విధించాడు. రష్యా చక్రవర్తిలో చివరివాడు. సింపుల్, రాసి పడేయచ్చు. సో లెనిన్ ఎలాగా, లెనిన్ గురించి కూడా ప్రత్యేకించి నోట్స్ ఇచ్చాను నేను. అది లెనిన్ ఆ బోల్షెవిక్ విప్లవానికి ఏ విధంగా నాయకత్వం వహించి రష్యాలో ఆ విప్లవాన్ని విజయవంతం చేసి కమ్యూనిస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి నూతన ఆర్థిక విధానాన్ని ప్రవేశపెట్టి వనరుల జాతీయం చేసి కొన్ని సంస్కరణలు చేశాడు కదా. ఆ విధంగా లెనిన్ గురించి రాయొచ్చు. ఇది రష్యా విప్లవం, విప్లవానికి కారణాలు, విప్లవ ఫలితాలు. లెనిన్ ఒకటి, రెండో నికోలస్ ఒకటి, 1905 విప్లవం. ఆ షార్ట్లు అడిగిన అలా రాయగలగాలి. ఆ 3 కూడా నోట్ చేసుకుని ఉండాలి. సో ఇది రష్యా విప్లవం. ఓకే, నెక్స్ట్ ఇంకొక ముఖ్య ప్రకటన ఏంటంటే ఇప్పుడు మళ్ళీ 12 గంటలకి మనకి హిస్టరీ క్లస్టర్ తీసుకున్న వాళ్ళు మన రోజు వింటున్నారు కదా, ఆ 10-12 మంది వాళ్ళు మళ్ళీ క్లాస్కి అటెండ్ అవ్వండి. అందులో టూరిజం కానీ లేదంటే ఆంధ్రప్రదేశ్ అవతరణ గురించి కానీ మనం చెప్పుకుంటాం. మరొక 12 కల్లా మళ్ళీ నేను లింక్ పెడతాను కొత్తగా. ఆ లింక్లో రాసుకుంటే, కొన్ని పాయింట్స్ రాసుకుంటే మీకు పరీక్షలు దగ్గర పడుతున్నాయి కాబట్టి అవి కూడా మీకు క్లారిఫికేషన్ ఇచ్చేస్తాను. హిస్టరీ క్లస్టర్ తీసుకున్న వాళ్ళు 12 గంటలకి క్లాస్కి రండి. ఓకే, థ్యాంక్ యూ. మిగతా వాళ్ళు రేపు మళ్ళీ మామూలు క్లాస్కి అందరూ అటెండ్ అవ్వండి. ఇంకా మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పండి, తర్వాత ఇబ్బందులు ఎదురవుతాయి మరి. ఓకే, థ్యాంక్ యూ.